దేవుడు మనకేమిచ్చాడని ఈరోజు చాలా మంది ప్రశ్న వేసేవాళ్ళు ఉన్నారు. ఆస్తి ఇచ్చాడా, ఐశ్వర్యం ఇచ్చాడా, లేకపోతే ఆరోగ్యం ఇచ్చాడా, లేకపోతే సిరి సంపదలు ఇచ్చాడా, ఏమిచ్చాడని చెప్పేసానని ప్రశ్న వేసేవాళ్ళు కూడా లేకపోలేదు. వాటన్నిటికంటే విలువైంది, శ్రేష్టమైంది ఏంటంటే ఆయన నీకు ఊపిరి దయచేశాడు. ఆయన నీకు ఊపిరిచ్చాడు. 104వ కీర్తన 29వ వచనములో అంటాడు, ఆయన ఊపిరి తీయగా అవి మట్టి పోలగును. ఆయన ఊపిరిగా సృజించబడిన 30వ వచనంలో మనము సృజించబడ్డామంటే ఆయన ఊపిరిచ్చాడు. ఆ ఊపిరితోనే ఈ లోకములో బ్రతుకుతున్నాం. కాబట్టి ఈ ఊపిరినంత కాలము మనం ఆయన్ను స్తుతించాలి. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 19వ వచనం ప్రకారంగా సజీవులే కదా నిన్ను స్తుతించదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజు నేను సజీవుడనై నిన్ను స్తుతించదును. కాబట్టి